హాయ్ హలో ఫ్రెండ్స్, అగో ఇక్కడ చూడండి వల్ల మావే బరగడ్లు. దీనిల కోసం వచ్చాము. చదువుకోమంటే చదువుకోలేదు, డిగ్రీ పాస్ అయ్యాను, జాబ్ లేక అగో బర్రెలకు వచ్చాను. ఏం చేస్తావు ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ జాబ్ ఉంది, డిగ్రీ ఉంది కానీ జాబ్ లేదు. ఏం చేస్తావు, నా పరిస్థితి బాగాలేదు. అందుకోసమనే ఒక 10 బరగడ్లు పెట్టుకున్నాను. బరగడ్ల కోసం అని వచ్చాను. ఏం తప్పదు కదా, జీవితం అనేది. బర్రెలు మేపుకుంటున్నాను. ఏం చేస్తావు, ఏదో ఇదన్నా మేపుకుంటే లైఫ్లో అనేది కొంచెం పైకి రావడానికి అవకాశం ఉంది కదా. అందుకోసమనే బరగొడ్లకు వచ్చాను. అగో అక్కడ 4 ఉన్నాయి, 6 ఉన్నాయి. ఇక్కడ అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది కదా. మొత్తం ఈ 9 ఉన్నాయి. మొత్తం 9, 2 మేకలు ఉన్నాయి అన్నమాట. దానికోసమే వచ్చాను, మేపుతున్నాను. అటు సైడ్ మొత్తం మందిరం అన్నమాట. దానిలో పోయి మెప్పుకొని రావాలి. ఇప్పుడు చూడండి, వాటర్ ఉంటాయి మొత్తం అక్కడ. నీళ్ళు నడుము లోతులకు వస్తుంది అన్నమాట. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలాగైనా ఇవేనమాట. జాబ్ లేదు కదా, బర్రెలు కొనుక్కొని బర్రెలకు వచ్చానమాట. డిగ్రీ చదువుకున్నా ఫ్రెండ్స్, జాబ్ అయితే లేదు నాకు ప్రస్తుతం. ఖాళీగా ఉన్నాను. అందుకే బర్రెలు కొనుక్కున్నారు మా అమ్మ వాళ్ళు. కొనుక్కొని కూడా సుమారుగా 7 years అయింది. ఏదో ఇలా వచ్చానన్నమాట సరదాగా. చూడండి అబ్బా, మీరైనా చదువుకోండి ఫ్రెండ్స్. బాగా చదువుకొని జాబ్ కొట్టండి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు. జాబ్ ఉంటేనే పిల్లనిస్తున్నారు, జాబ్ లేకుంటే పిల్లని ఇవ్వడం లేదన్నమాట. ఇవన్నీ మావే. దీనికి అన్నిటికీ ఒకడు ఉంటాడు అనమాట తోడు. అగా ఆ రూమ్ ఉంది కదా, ఆ రూమ్ దగ్గర వండుకున్నాడు వాడు. ఎక్కడికి వెళ్ళాడు, వద్దున ఇంటి దగ్గర అన్నం పెడితే ఆ రూమ్ దగ్గర వచ్చి పడుకుంటాడు. ఎక్కడికి వెళ్ళాడు. మమ్మీ ఇస్తున్నామనే అంటే బర్రగొడ్లు అక్కడి నుంచి అడవిలోకి తొలక రావడానికి ముందుకే అన్నం తినేసి అక్కడి నుంచి వస్తాడనమాట. వచ్చి హ్యాపీగా వండుకుంటాడు. వాంది సంతోషం అంటే, జీవితం అనేది వాంది అనమాట. ఓ ముద్ద తింటాడు, పెట్టిన అన్నము తిని ఎక్కడికైతే వెళ్ళాడు వాడు మా దగ్గరే ఉంటాడు. ఎప్పుడు ఎక్కడ ఉన్నాడు అనమాట. అక్కడే వస్తాడు, అటు నుంచి వస్తాడు, తింటాడు. మా అమ్మ వాళ్ళు వచ్చినా, మా నాన్న వాళ్ళు వచ్చినా, అందరూ ఎక్కడ వచ్చినా కూడా మా నాన్న మా అమ్మ వాళ్ళు వస్తారు అనమాట డైలీ. అంటే దీనిలోకి వస్తారు డైలీ. నేను వేరే పనికి వెళ్తాను ఫ్రెండ్స్, జాబ్ లేదు కాబట్టి ఏదో చేసుకోవాలి కదా. దానికోసమనే నా ఎనీ టైం అగా వీళ్ళకందరికీ తోడు ఉంటాడు అన్నా కదా. వాడు ఆడ పండుకుని ఉంటాడు, చూపిస్తా చూడండి. ఇప్పుడు దాని దగ్గరికే వెళ్తున్నాం మనము. ఇదైతే నన్ను చూసి భయపడిపోతుంది. నేనేనా కాదా అనుకుందనమాట, అందుకే అరుస్తుంది. ఫైనల్లీ రూమ్ దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్. అగా ఇక్కడ చూడండి, అగా ఎంత హ్యాపీగా అనుకున్నాడో చూడండి. సుఖం అంటే వింది, లైఫ్ అంటే వింది. ఎంజాయ్ చేస్తూ చల్లగా పడుకుంటాడు. నీడకొచ్చి ఎప్పుడు ఇక్కడే పడుకుంటాడు. అన్నిటికీ తోడు. అగా మేము ముద్దుగా రాజు అని పెట్టుకున్నాం అన్నమాట పేరు. నచ్చితే లైక్ చేయండి అబ్బా, నచ్చితే కొంచెం లైక్ చేయండి అబ్బా. ఎలాగైనా రాజు అని పేరు పెట్టుకున్నాము. రాజు ఫ్రెండ్స్, ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాము. అదే నీళ్ళు ఎంతవరకు ఉన్నాయో చూద్దామని వెళ్తున్నాము. అంటే లోపలికైతే నడుము లోతు వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం దగ్గరలో కాబట్టి, అంటే ఒడ్డు దగ్గరలోనే అనమాట. వెనక ఉంది కదా, అది ఒడ్డు దగ్గరలో అనమాట. అంటే రూమ్ ఉంది కదా, ఇప్పుడు నేను చూపించాను, ఆ రూమ్ దగ్గరే అనమాట. అందుకే అది కొన్నే కనపడుతున్నాయి మీకు నీళ్ళు. లోపల ఇక్కడ నడుము లోతు దగ్గరకు వరకు వస్తాయంట. చూద్దాం మనం వెళ్ళి లోపలికి ఎన్ని నీళ్ళు ఉన్నాయో ఎన్ని లేదో అనేది చూసి మీకు చెప్తాను నేను. ఫ్రెండ్స్, ఇదైతే మేమైతే వాగుంటాం అనమాట. అందిరే అంటాం అనమాట. మా ఊరి వాళ్ళకైతే అందిరే అనమాట. బయట వాళ్ళు ఏమనుకుంటారో మనకైతే తెలియదు. మనమైతే అందిరే అంటాం అనమాట. అందిరే అంటాం కదా. ఇప్పుడు నేను అందిరి దగ్గరలో ఉన్నాను, అంటే రూమ్ దగ్గరలో ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూద్దాము. అంటే లోపల అంటే దూరం ఉందన్నమాట. అది దూరం ఒక్కరికి వెళ్తున్నాను.
అక్కడైతే ఎవరు ఉన్నారనమాట. ఇదేనమాట లోపలికి వెళ్ళే దారిగా ఇటు సైడ్ వెళ్ళాలి. ఇటు సైడ్ వెళ్తే మా ఊరు వాళ్ళది అది బోర్ వస్తుంది అనమాట. అంటే అక్కడ ముందర పారుతుందిలే అండి, మోటార్ స్టార్ట్ అయింది. అంటే వాటర్ మాకు ఇక్కడ నుంచే వెళ్ళిపోతాయి అన్నమాట. అక్కడ అంటే అక్కడ లాంగ్ ఉందన్నమాట. ఆ చెట్టు అవుతుక్కు వాటర్ అంటే మాకు నీళ్ళు తాగడానికి అక్కడ నుంచి మాకు మా ఊర్లోకి వెళ్తాయి అన్నమాట. ఫ్రెండ్స్ నేనైతే లోపలికి అయితే వెళ్తున్నాను. అంతే ఇది మొత్తం అందరు కాబట్టి మొత్తం జమ్ముతో నిండిపోయింది. కొంచెం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే నాకు కూడా తెలియదు అబ్బా, నేను కూడా అంటే ఇంతకు ముందుకైతే ఇది మొత్తం అందరు వచ్చిందనమాట. అంటే నీళ్ళు దండిగా వచ్చినాయి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్దాం మనము. అక్కడే దగ్గరికి వచ్చాము. మా మేకలు నన్ను చూసుకుంటూ అరుచుకుంటూ వచ్చాయి నా దగ్గరికి, అరుస్తూనే నేను ఎక్కడ వెళ్ళాను. వెళ్దాం, దాని దగ్గర కూడా వెళ్దాము. మనం చూసి వద్దాము. ఇప్పుడు పోయి మనం చూసి మనం రిటర్న్ అయినాక మీకు చెప్తాను నేను. ఇదే అన్నమాట మొత్తం అందరి ఇక్కడ కొంచెం కొన్ని ఉన్నాయి వాటరు. మనం ఫైనల్లీ వాటర్ దగ్గరకు వచ్చాము. అంటే ఇక్కడ గుంతలు అక్కడ ఏర్పడింది అనమాట. అంటే ఒక గుంత, ఒక వాటర్ ఇక్కడ నుంచి వెళ్తాయి కదా ముందరికి, ఒక గుంత అనమాట. అక్కడికి ముందరికి అయితే దండే ఉన్నాయి గుంతలు, కుక్కలైన తీసినవి అనమాట. అందుకే ఇక్కడ గుంత. చూద్దాం నీళ్ళు ఎన్ని ఉన్నాయో. ఫ్రెండ్స్ అదే నేనైతే వెళ్ళట్లేదు, ఎందుకంటే నాకు అక్కడ మేకలు అరుస్తున్నాయి. మళ్ళీ అడవి కదా, ఏదో కుక్కో ఏదో ఒకటి వస్తే కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకే వెళ్ళట్లేదు, నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను. ఇంకాగో ఉన్నాయి, నడుము లోతుకైతే ఉన్నాయి వాటర్ అయితే. పిలుస్తుంటే వస్తున్నాయి చూడండి. రండి పొందండి, ఇంకా రండి దాని దగ్గరికి వెళ్దాం రండి. మనమైతే వాటర్ చూసి వచ్చాం కదా, ఇప్పుడు మనం బర్రెల దగ్గరికి వెళ్దాము. వెళ్ళి చూద్దాము. ఇంకా వెళ్ళి అవి కూడా వాటర్ దొప్పుకున్నాయి అనమాట. అంటే తాగడానికి వస్తున్నాయి అనమాట. వెళ్దాం మనం దాని దగ్గరికి. ఇంకా రూమ్ దగ్గరికి వచ్చాము. వాటర్కి అయితే నీడకున్నాయి, పండుకున్నాయి అనమాట. కొన్ని మేస్తున్నాయి, కొన్ని పడుకున్నాయి. చిన్నపిల్లలు కాబట్టి అక్కడ ఒకటేమో తల్లి దగ్గర పండుకున్నాయి. అక్కడ చూడండి ఫ్రెండ్స్, పండుకున్నాయి ఆడ. అంటే ఎండకి తట్టుకోలేక వచ్చి రూమ్ దగ్గర పడుకున్నాయి. 1 2 3 4 5 ఉన్నాయి. అదేమో దున్నపోతు అనమాట. ఇది బర్రెలు. ఇవి 2 దున్నపోతులు. ఇవి చిన్నవి అనమాట. పిల్లలు ఎండకి తట్టుకోలేక వచ్చి ఇంకా నీడక అయిపోయినాయి. ఇడైతే హ్యాపీగా వండుకున్నాడు చూడండి ఫ్రెండ్స్, హ్యాపీగా. పోరా అంటది నన్ను ఇప్పుడు. ఇంకా వాడైతే సింగిల్గా మేస్తున్నాడు. వాడు మీరందరూ వెళ్ళండి రా బాబు, నేను రాను అంటుంది అనమాట. అంటే మీరు వాటర్ తాగడానికి వెళ్ళండి, వాటర్ తాగేసి రాండి, నేను రాను అంటది. ప్లీజ్ అబ్బా, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు భరత్ వీడియోస్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నీళ్ళు తాగడానికి వెళ్తున్నాయి. అక్కడ ముందరగా కొన్ని వాటర్ తాగేస్తున్నాయి అనమాట. నీళ్ళు తాగేస్తున్నాయి, కొన్ని తాగుతున్నాయి అనమాట. ఒకటేమో వెనక ఉంది, అంటే దానికి కాలు బాగాలేదబ్బాటానికి నిజానంగా నడుచుకుంటూ వస్తుంది. నేను ఎక్కడ పోతానే నా వెంటనే ఉంటాయి ఇవి 2. నేను ఎప్పుడెప్పుడు బయలుదేరుతానని, అందుకే తాగేస్తున్నాయి వాటర్. మళ్ళీ లేదంటే నాకు దొరకవు ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కడన్నా పోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అందుకే కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను. వాటర్ తాగేస్తున్నాయి. తాగేస్తే మళ్ళా అంటే రిటర్న్ తిప్పేసుకుంటాను. అంటే కొద్దిసేపులో పడుకుంటాయి అన్నమాట. పడుకొని మళ్ళీ అంటే పైకి వెళ్ళిపోతాను. అంటే ఉండను అన్నమాట. ఎందుకంటే ఇదల్లా ఫ్రెండ్స్ జమ్ము ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కడికన్నా వెళ్తే దొరకవు అనమాట. అంటే ముందరికి వెళ్ళిపోతే కనపడవు అనమాట. మనము తర్వాత ప్రయోజనం కూడా లేదు. అందుకే ఇక్కడే మనం ఈరోజు వాటర్ తాపిస్తున్నాం. మా నాన్న మా అమ్మ వాళ్ళు వస్తారనమాట. అక్కడ వస్తుంది కదా, ఇందాక నేను అన్నా కదా అన్ని నీళ్ళు తాగిరంటారు. అంటే నేను రాను బాబు, మీరు వాటర్ తాగేసి రండి అందుకు, అది కూడా వచ్చేస్తుంది. అంటే నన్ను ఒక్కరిని వదిలేసి వెళ్తారా మీరు అని వస్తుంది. అదేమో అక్కడ మేక దానికి కాలు బాగాలేదన్నా కదా, అదే చూడండి ఎలా కుంటుకుంటూ వస్తుందో. అదే అర్థం కావడం లేదు ఫ్రెండ్స్. దానికి ముళ్ళుండే, అంటే తీసినాం మేము. ముళ్ళునైతే తీసింటే ఏమైందంటే దానికి ఇంకా తగ్గడం లేదు. సుమారుగా 2 months అయిందనమాట. 2 months అయింది. దానికి పెయిన్ చాలా ఉంది. మనకి తెలియదు కదా ఫ్రెండ్స్. అంటే దానికి ఎంత బాధ ఉందో మనకెట్లా తెలుస్తుంది. అందుకే తీసాము దాన్ని.
ఫ్రెండ్స్ అన్నింటికి స్నానం చేయించాను. ఇంకా స్నానం చేయించి పైకి అంటే అక్కడ కొంచెం ముందరకైతే వెళ్తున్నాము. అదైతే షూట్ చేయట్లేదు ఫ్రెండ్స్. కొంచెం చూడండి, ఎలాగైనా సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. స్నానం చేయించాను, ఇంటికైతే వెళ్ళిపోతున్నాము అన్నమాట. 2 అయితే అవుతుంది. అన్నిటికి స్నానం చేయించాము. రాజుగాడు అయితే రావట్లేదు, పండుకున్నాడు అక్కడే. నేను అవైతే వెళ్తున్నాం, ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నాం మేము. నచ్చితే లైక్ చేయండి అబ్బా. మీరందరూ బాగుంటూ మీ భరత్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి.